మరి ఆ ఫలితం వచ్చిందంటారా? ఈవెన్ ఇప్పుడు ఆ కలెక్షన్స్‌లో కూడా ఆ పోస్టర్స్ వేస్తున్నారు గానీ, అది రియలా? ఫేకా? అనేది కూడా కొంతమంది డిస్కషన్ జరుగుతూ ఉంది. సో, కలెక్షన్ ఎంతవరకు నిజం అంటారు? 100% ఫేక్. 294 కోట్లు వచ్చిందని చెప్పారు. మొదటి రోజు నేను చాలా ఛానళ్ళలో చెప్పాను అనింద్ర. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ అయినాయి, కానీ హిందీ బెల్ట్ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడులో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 60% ఆక్యుపెన్సీ మీకు మలయాళంలో వచ్చింది. ఓకే. కేవలం 30 to 40% ఆక్యుపెన్సీనే వచ్చింది కర్ణాటక అండ్ తమిళనాడులో. ఓకే. అదే సమయంలో హిందీలో కూడా అంతే ఉంది. సో మీకంతా మీరు అలా చూసినంత సస్యశ్యామల పచ్చగా కనపడుతున్నాయి. బుక్ మై షోనే కదా ఇంతకుముందు అంటే అనిందర మనం వాళ్ళు ఏం చెప్పినా నమ్మాలి. మనం ఇవాళ మన బుక్ మై షో భారతదేశంలో అతిపెద్ద నెట్వర్క్ కదా, టికెట్ బుకింగ్ సంబంధించి పెద్ద యాప్ కదా. దాంట్లో మనం చూస్తుంటే అన్నీ మీకు పచ్చగా కనబడితే టికెట్లు మీరు బ్లఫ్ చేయడానికి ఎక్కడ ఉంటుంది? చివరికి అది మనం చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ చివరికి వాళ్ళు కూడా చూపించుకోవాల్సిన లేదు అంత నిండిన చూపించుకోవాల్సిన పరిస్థితికి నిర్మాతలు వచ్చారంటే, బుక్ మై షో చూపించి వాళ్ళు చూపించుకునే పరిస్థితికి వచ్చారంటే ఫెయిలా కాదా? ట్రేడ్ వర్గాలు ఏం చెప్పినాయి? 175 కోట్లు వాళ్ళకు ఒక అంచనా ఉంటుందండి ట్రేడ్ వర్గాలకు. సో ఎంత ఆక్యుపెన్సీ అయింది? ఇంత ఆక్యుపెన్సీ అయింది, 12,000 థియేటర్లు, ఇంత ఆక్యుపెన్సీ అయింది, ఇంత రేటు ఉంటుంది టికెట్ రేటు, దీన్ని బట్టి మనం అంచనా వేస్తే 175 కోట్లు వచ్చింది అని వాళ్ళు అంచనా ఇచ్చారు. ఈనాడు పేపర్లో, ఈనాడు ట్రస్ట్ వర్తీనే కదా, ఈనాడు లాంటి పత్రికలు వచ్చింది. ఆ తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారు? పక్క రోజు 4-5 గంటలకల్లా నేను 1-2-3 ఛానళ్ళు చెప్తూ వస్తున్నా, వీళ్ళు 175 కోట్లు అంటే వాళ్ళు డెఫినెట్గా 250 నుంచి 300 కోట్ల దాకా ఫిగర్ చెప్తారు. వాళ్ళు ఈ రికార్డుల కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, డెఫినెట్గా 300 కోట్లకు దగ్గర చెప్తారని చెప్పారు. వీళ్ళు అదే చేశారు. 294 కోట్లు చెప్పారు, 175 కోట్లు వచ్చింది, 294 కోట్లు వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు రికార్డుల కోసం, హైప్ కోసం వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ 175 కోట్లు వచ్చిందంటే మీకు ఫెయిలా పాసా చెప్పండి? ఫెయిలే కదా.